హలో మరియు నమస్కారం. నేను డాక్టర్ కంచన్ సింగ్. భారత్ హోమియోపతిలో మీ అందరినీ స్వాగతిస్తున్నాను. మీరందరూ బాగుండి ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో నేను మీ అందరితో మాట్లాడబోతున్నది మీరు ఎలాంటి తప్పులు చేస్తారు, వాటి వల్ల మీ కాలేయం నెమ్మదిగా దెబ్బతింటూ పోతుంది, చివరికి ఒక దశలో మీకు వ్యాధి నిర్ధారణ అవుతుంది, అది కూడా లివర్ సిరోసిస్ అనే తీవ్రమైన సమస్య. మరి మీరు ఎలాంటి తప్పులు చేస్తున్నారో, వాటి వల్ల మీ కాలేయం నెమ్మదిగా ఎలా దెబ్బతింటోందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీకందరికీ తెలిసినట్లే మన కాలేయం 500 కంటే ఎక్కువ పనులు చేస్తుంది. ఇది మనం తినే ఆహారాన్ని జీర్ణించడమే కాకుండా విష పదార్థాలను కూడా బయటకు పంపుతుంది. కానీ మన కాలేయం పనితీరు ఏదైనా కారణం వల్ల దెబ్బతింటే కాలేయం పనితీరు ఎలా ఉంటుంది? సరిగ్గా జరగదు. దానివల్ల మన శరీరం కూడా ఆరోగ్యంగా ఉండదు. మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మన లోపల ఉన్న అవయవాలు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఉదాహరణకి మన కాలేయం ఆరోగ్యంగా ఉంటే మన శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కానీ మనం కొన్ని తప్పులు చేయడం ప్రారంభిస్తే మన కాలేయం పనితీరు ఏమవుతుందంటే అది నెమ్మదిగా దెబ్బతింటుంది. అలాంటి మీరు చేసే తప్పులేమిటో చూద్దాం. మొదటి తప్పు ఏమిటంటే మీరు ఎక్కువగా వేయించిన పదార్థాలు లేదా జంక్ ఫుడ్ తినడం ప్రారంభిస్తే దానివల్ల కాలేయంలో అదనపు కొవ్వు పేరుకుపోతుంది. కాలేయంలో కొవ్వు పేరుకుపోతే కాలేయం పనితీరు దెబ్బతింటుంది. అప్పుడు మీ కాలేయం చేసే పని సామర్థ్యం తగ్గిపోతుంది. నెమ్మదిగా మీ కాలేయం నష్టపోవడం ప్రారంభమవుతుంది. రెండవది, మీరు చేసే మరో తప్పు ఏమిటంటే అది పొగ త్రాగడం మరియు మద్యం సేవించడం. మీరు ప్రతిరోజు మద్యం సేవిస్తే మీరు నేరుగా మీ కాలేయాన్ని నష్టపరిచే పని చేస్తున్నారు. ఎందుకంటే మద్యం అనేది కాలేయానికి విషం లాంటిది. దానివల్ల రోగికి కాలేయ సిరోసిస్ కూడా రావచ్చు. మూడవ తప్పు చాలా సాధారణమైనది. చాలామంది డాక్టర్ అనుమతి లేకుండా లేదా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా పెయిన్ కిల్లర్లు, యాంటీబయాటిక్స్ తీసుకుంటారు. ఏదైనా జరిగితే తలనొప్పి వస్తే పెయిన్ కిల్లర్, కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చినా పెయిన్ కిల్లర్, జలుబు లేదా దగ్గొచ్చినా యాంటీబయోటిక్ తీసుకోవడం మొదలు పెడతారు. మీరు డాక్టర్ సలహా లేకుండా లేదా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఎక్కువగా తీసుకుంటే, కొన్ని ప్రత్యేకమైన మందులు కూడా తీసుకుంటే మీరు మీ కాలేయాన్ని నష్టపరిచే ప్రమాదంలో ఉంటారు. నాలుగవ తప్పు, మీరు ఏమి చేస్తారు అంటే మీరు ఎక్కువగా తీపి పదార్థాలు తినడం ప్రారంభిస్తారు. తీపి పదార్థాలు నేరుగా మీ కాలేయంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తాయి. దీన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటారు. మీరు మళ్ళీ మళ్ళీ తీపి తింటుంటే, ప్రతిరోజు తీపి తింటుంటే, అధికంగా తీపి తింటుంటే, అలా చేస్తే మీరు మీ కాలేయాన్ని నెమ్మదిగా నష్టపరిచేలా చేస్తున్నారు. ఐదవ తప్పేమిటంటే మీరు నీటి పరిమాణాన్ని చాలా తక్కువగా తీసుకుంటారు. మీరు నీరు తాగకపోతే విష పదార్థాలు బయటకు ఎలా వస్తాయి? విష పదార్థాలు బయటకు రాకపోతే కాలేయం చేసే పనితీరంతా దెబ్బతింటుంది. దాంతో కాలేయం నెమ్మదిగా తన పని తగ్గించుకుంటుంది. విష పదార్థాలను లోపలే ఉంచుతుంది. అలా మీ కాలేయం నెమ్మదిగా నష్టపోతూ పోతుంది. ఆరవ తప్పు, ఇది చాలా ముఖ్యమైనది. దీన్ని మీరు ఎవ్వరూ గమనించలేదు. ఇదేమిటంటే మీరు సరైన నిద్ర పట్టరు, ఒత్తిడిలో ఉంటారు. మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు కార్టిసాల్ అనే హార్మోన్ నేరుగా మీ కాలేయాన్ని వాపు చేయిస్తుంది. నేరుగా మీ కాలేయాన్ని వాపు చేస్తే కాలేయం పనితీరు ఎలా ఉంటుంది? మెరుగవుతుంది. కాలేయం సరిగ్గా పని చేయకపోతే అది ఏదులోకి మారుతుంది? అది మారుతుంది. మీకు ఫ్యాటీ లివర్ వచ్చింది, లివర్ ఫైబ్రోసిస్ వచ్చింది, తర్వాత అది లివర్ సిరోసిస్గా మారుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు ఒత్తిడి తీసుకోకూడదు. సరైన నిద్రపోవాలి, సరైన వ్యాయామం చేయాలి. మీరు మీ జీవనశైలిలో మార్పులు చెయ్యకపోతే మీ కాలేయం ప్రభావితం అవుతూనే ఉంటుంది. తర్వాత మీకు తెలుసు మీ కాలేయం దెబ్బతిన్నదని. చిన్న చిన్న తప్పులే ఉంటాయి. మీరు జాగ్రత్తగా ఉంటే మీ కాలేయం ఎప్పుడూ చెడిపోదు. ఈరోజు వీడియోలో మీరందరూ ఏవేవో తప్పులు చేస్తున్నారో వాటి వల్ల మీ కాలేయం నెమ్మదిగా ఎలా దెబ్బతింటుందో అర్థమైందని నేను ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఇక్కడితో ముగుస్తుంది. తర్వాతి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ధన్యవాదాలు.